అందరికీ నమస్కారం. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష తెలుగు పుస్తకంలో మొదటి పాఠం త్యాగనిరతి. ఈ త్యాగనిరతిలో ఉన్నటువంటి పదజాలం గురించి తెలుసుకుందాం. ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. టెట్ డిఎస్సి రాసేటటువంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ఆ పదజాలంలో ఉన్నటువంటి వాటి గురించి తెలుసుకుందామా? పదజాల వినియోగంలో ముందుగా గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు. ఇక్కడ ఏ పదానికి గీత గీశారు? కపోతములు. కపోతములు అంటే అర్థమేంటో రాయాలి. కపోతములు అంటే ఏంటి? పావురాలు. కపోతములు అంటే ఏంటి? పావురాలు. అలాగే ఆ వాక్యంలో చూస్తే ఆశ్రితులను వదిలివేయుట ధర్మము కాదు. ధర్మువు కాదు. గీత గీసిన పదం ఏంటి? ధర్మువు. అర్థమేంటి? ధర్మము. ధర్మము. ఆ వాక్యం చూస్తే ఉత్తముడు పరుల హితమునే కోరుతాడు. పరుల హితమునే కోరతాడు. ఉత్తముడు పరుల హితమునే కోరతాడు. హితమునే. గీత గీసిన పదం ఏంటమ్మా ఇక్కడ? హితమునే అంటే ఏంటి అర్థము? మేలునే. ఈ వాక్యం ఎందరో మహానుభావుల పరిత్యాగం వలనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. గీత గీసిన పదం ఏంటి? పరిత్యాగం. పరిత్యాగం అంటే ఏంటి? సమర్పించటం. పరిత్యాగం అంటే ఏంటి? సమర్పించటం. ఈ వాక్యం దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక. వర్ధిల్లుగాక. గీత గీసిన పదం ఏంటి ఇక్కడ? వర్ధిల్లు. వర్ధిల్లు అంటే వృద్ధి పొందు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. బుభుక్షితుడు ఆకలితో బాధపడువాడు. ఒకసారి గీత గీసిన పదాలు మళ్ళొకసారి చూద్దామా? ధర్మువు, ధర్మము, హితమునే, మేలునే, పరిత్యాగం, సమర్పించటం, వర్ధిల్లు, వృద్ధి పొందు, బుభుక్షితుడు ఆకలితో బాధపడువాడు. ఇక రెండవ విభాగంలో చూసినట్లయితే మనకి క్రింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి. క్రింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి. ఉదాహరణ, ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. వర్షం, సంవత్సరం, వాన. నానార్థాలు అంటే ఏంటి? పదానికి అర్థాలు. వర్షం, వాన, సంవత్సరం, వర్షం, సంవత్సరం, వాన. ఇక్కడ ఆ వాక్యం చూసినట్లయితే న్యాయంగా ఆలోచిస్తే పాలలో నీళ్లు కలపటం ధర్మం కాదు. పాడి, న్యాయము, ధర్మము, తీర్పు. పాడి, న్యాయము, ధర్మము, తీర్పు. ఇంకొక వాక్యం చూసినట్లయితే అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది. వనం, అరణ్యం, జలము, సమూహము. వనం, అరణ్యం, జలము, సమూహము.
నానార్థాలు మళ్ళొకసారి చూద్దామా పిల్లలు? వర్షం, సంవత్సరం, వాన, పాడి, న్యాయము, ధర్మము, తీర్పు, వనం, అరణ్యం, జలము, సమూహము. ఇలా మనము ఈ పదజాల వినియోగంలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి నేర్చుకున్నాము. క్రింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి నేర్చుకున్నాము. వీటిని మనము జాగ్రత్తగా మళ్ళొకసారి చూసుకుందామా? ధర్మము, ధర్మము, హితమునే, మేలునే, పరిత్యాగం, సమర్పించటం, వర్ధిల్లు, వృద్ధి పొందు, బుభుక్షితుడు, ఆకలితో బాధపడువాడు. క్రింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి. ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. వర్షం, సంవత్సరం, వాన. ఇక్కడ ఆ వాక్యం చూస్తే న్యాయంగా ఆలోచిస్తే పాలలో నీళ్లు కలపటం ధర్మం కాదు. పాడి, న్యాయము, ధర్మము, తీర్పు. అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది. వనం, అరణ్యం, జలము, సమూహము. పిల్లలు ఈ విధంగా నేర్చుకుంటే మంచి మార్కులు వస్తాయి. ధన్యవాదాలు.